మోరోవర్ వాళ్ళకి ఫుడ్ డైట్ ఎట్లా ఉండాలి అంటారు? ఇన్ కేస్ మీరు కీమో చేశారు. దే ఆర్ వెరీ వెల్ అంటే కోలుకున్నారు, మంచిగా ఉన్నారు అనుకోండి. సో, ఎట్లాంటి డైట్ ఇస్తారు వాళ్ళకి? ఎలా ఫాలో అవ్వాలి వారు? ఎన్నాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది? కరెక్ట్. సో ఎనీ క్యాన్సర్ పేషెంట్స్కి హ్మ్. ముఖ్యంగా ప్రోటీనేషియస్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. ఎంత మనం ప్రోటీన్ వాళ్ళకి ఇవ్వగలిగితే అంత బెటర్. సో జనరల్లీ వీళ్ళకి ఏంటంటే మజిల్ లాస్, వెయిట్ లాస్ ఎందుకు వస్తుందంటే ఆ ప్రోటీన్ డెఫిషియన్సీస్ వల్ల వస్తుంది. హ్మ్. సో మనం ఎవరికైనా కానీ ఇట్లాంటి ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి ఇవి ఆల్వేస్ అడ్వైస్ హై ప్రోటీన్ డైట్. హ్మ్. హై ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాం. అట్ ద సేమ్ టైం వాళ్ళు నిరుత్సాహపడిపోకూడదు. ఏదో వచ్చేసింది ఇట్లా మనకి ఈ పెద్ద ప్రాబ్లం, మానసికంగా బలం మానసికంగా కావాలి చాలా వాళ్ళకి. బలంగా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయగలిగితే ఎవరైతే ఒబీస్గా ఉంటారో వాళ్ళకి అవుట్కమ్స్ కూడా తక్కువ బ్యాడ్ ఉంటాయి. హ్మ్. ఎవరైతే వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ బాగుంటారో వాళ్ళలో అవుట్కమ్స్ కూడా అంటే సర్జికల్ అవుట్కమ్స్ కూడా మెరుగ్గా ఉంటాయి. హ్మ్. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎక్కువ ఫ్యాటీ డైట్ తింటారో వాళ్ళలో కోర్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అట్ ద సేమ్ టైం పోస్ట్ ఆపరేటివ్ అవుట్కమ్స్ కూడా పూర్ ఉండే అవకాశాలు ఎక్కువ. హ్మ్. సో డైట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి Hmm. వీళ్ళల్లో. అట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో కీమోథెరపీ అనేది ఆ, ఆ, చాలా మందికి అపోహ కూడా ఉంటుంది. ఇది ఏంటంటే అది వేస్తే వీక్ అయిపోతామని, ఇంకోటి జుట్టు రాలిపోతుందని, తట్టుకోలేము తట్టుకోలేరేమో అని, అని. అసలు తట్టుకుంటారా లేదా, ఇట్లాంటి డౌట్స్ చాలా చాలా ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ మన కీమోథెరపీ ఇట్లాంటివి చేసేటప్పుడు ఒక్కసారిగా అన్ని డోసెస్ ఇవ్వంగా, సో ఇట్ ఆల్వేస్ గ్రేడెడ్. సో Hmm. ఫస్ట్ ఒక సైకిల్ ఇస్తారు, చూస్తారు హౌ ఈజ్ రెస్పాండింగ్ టు దట్ అని చూస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సైకిల్కి అవకాశం ఉందా లేదా చూస్తారు. సో హౌ పేషెంట్ టేక్స్ ఇట్ అనేది మోర్ ఇంపార్టెంట్. Hmm. తను ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ ట్రీట్మెంట్ అనేది మోర్ ఇంపార్టెంట్. అట్ ది ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఫస్ట్ ఇనిషియల్ ఫేజెస్ ఇచ్చిన తర్వాత మన సర్జరీ ప్రిపరేషన్ ముందు ఏదైతే కీమోథెరపీ ఇస్తామో దాన్ని నియో అడ్జువెంట్ కీమోథెరపీ అని అంటాం. Hmm. ఎస్పెషల్లీ ఇట్లాంటి వాటిల్లో మనం ఖచ్చితంగా అట్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం ఒకసారి మళ్ళీ ఇమేజింగ్ చేస్తాం. సో Hmm. ఈ థెరపీకి అది రెస్పాండ్ అయిందా లేదా ట్యూమర్ అనేది మనకు చాలా చూసుకోవాలి. Hmm. సో ఆ రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది అనుకోండి, అవుట్కమ్స్ కూడా ఇంకా మెరుగ్గా వస్తాయని అర్థం. సో ఇనిషియల్ ఫేజ్లోనే రెస్పాన్స్ సరిగ్గా రాలేదనుకోండి కీమోథెరపీకి, సర్జికల్ అవుట్కమ్స్ కూడా పోస్ట్ సర్జికల్ అవుట్కమ్స్ కూడా అంత బాగా రాకపోవచ్చు అని అది మనం ఒక కొరిలేట్ చేసుకోవచ్చు. Hmm. సో చాలాసార్లు ఏంటంటే ట్యూమర్ తీసేయడమే కాదు, ఆ ట్యూమర్ బయాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, అవును. సో ఆ ట్యూమర్ ఎంత అగ్రెసివ్గా ఉంది, ఆ ట్యూమర్ అనేది ఏ స్టేజ్లో మనం ఆపరేషన్ చేశాము, Hmm. ఆ ట్యూమర్ లోకల్ స్ప్రెడ్ ఎంత ఉంది, ఇటువంటి అన్నిటిపైన అవుట్కమ్స్ అనేది డిపెండ్ అవుతాయి. Hmm. సో దాంట్లో ముఖ్యంగా డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. డాక్టర్ అంటే మీరు వన్స్ సర్జరీ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేసేస్తాము అని అనుకున్నాం కదా! సో, దెన్ మళ్ళా అదేమైనా వచ్చే ఛాన్స్ అంటే రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? సో ఈ ప్రొసీజర్ని మనం ఏదైతే ఆపరేషన్ చేస్తున్నామో దీన్ని ప్యాంక్రియాటికో డియోడనెక్టమీ అంటామండి. హ్మ్. అంటే ప్యాంక్రియాస్ డియోడనం అనే భాగాన్ని తీసేస్తున్నాం. హ్మ్. సో ఎప్పుడైతే తీసేస్తామో సో ఆ గ్యాప్ని మనం మళ్ళీ రీజాయిన్ చేస్తాం. అంటే ఏదైతే మనం ఆ టిష్యూని తీసేస్తున్నామో హ్మ్. సో ప్యాంక్రియాటిక్ డక్ట్, బైల్ డక్ట్, స్టమక్ నుంచి కంటిన్యూషన్, ఈ మూడు పోతాయి. హ్మ్. సో ఆ భాగాన్ని ఇంత చెప్పినట్టు ఆ క్రిటికల్ ఏరియా అక్కడ ఉంటుంది అది. ఓకే. సో అది తీసేసినప్పుడు ఏమైందంటే ఈ మూడు బాగా ఎక్స్పోజ్ అవుతాయి, ఓపెన్గా ఉంటాయి. సో మనం రీకన్స్ట్రక్షన్ అంటాం. అంటే మళ్ళీ వాటిని మనకి ఆహారం పోయేలాగా, బైల్ డక్ట్లో నుంచి బైల్ కిందకు వచ్చేలాగా, ప్యాంక్రియాటిక్ డక్ట్లో నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ మళ్ళీ పేగులోకి వెళ్ళేలాగా రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఓకే. సో ఈ రీకన్స్ట్రక్షన్ అయిన తర్వాత జనరల్లీ ఒక 1 వీక్ 10 days పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ రికవరీ ఉంటుందండి వీళ్ళకి. హ్మ్. సో ఈ 10 daysలోనూ మనం మంచి ఫీడ్స్ ఇవ్వడం, వాళ్ళకి న్యూట్రిషనల్గా వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం, హ్మ్. ఇవన్నీ చూస్తాం. హ్మ్. సో ఎప్పుడైతే ఈ ట్యూమర్ని మనం టెస్ట్కి పంపిస్తామో, బయాప్సీ చేస్తామో, అవును. సో దాంట్లో మనకి స్టేజింగ్ అనేది అర్థం అవుతుంది. ఓకే. సో ఏ స్టేజ్లో ఉంది ట్యూమర్ అని అర్థం అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4కి అయితే ఆబ్వియస్గా ఈ ప్రొసీజర్ అవును, చేయకూడదు. అవును. సో స్టేజ్ 1, 2, 3లో ఏ స్టేజ్లో ఉందో అని మనం గమనిస్తే, సపోజ్ స్టేజ్ 1 అనుకుందాం, దానికి అసలు కీమోథెరపీని అవసరం లేదు. ఓకే. సో కంప్లీట్ సర్జికల్ రిమూవల్ ఈజ్ ద క్యూర్. హ్మ్. సో స్టేజ్ 2 అది కూడా లోకల్గా లింఫ్ నోడ్స్ అని పాజిటివిటీ ఏదైనా ఉంటే హ్మ్. వాళ్ళకి మనం కీమోథెరపీ ఆప్షన్ ఇస్తాం. ఓకే. స్టేజ్ 3 అయితే ఖచ్చితంగా కీమోథెరపీ ఇవ్వాలని ఆప్షన్ ఇస్తాం. హ్మ్. సో ఈ మూడు కూడా ఏంటంటే స్టేజ్ డిపెండింగ్ ఆన్ ద స్టేజ్. సో రికరెన్స్ మీరు ఏదైతే అడిగారో, రికరెన్స్ కూడా డిపెండింగ్ ఆన్ ద స్టేజే ఉంటుంది. హ్మ్. స్టేజ్ 1 ట్యూమర్ మనం మంచిగా చేసాము, ఇంకా కంప్లీట్ క్లియరెన్స్ అయిపోయింది అనుకోండి, హ్మ్. ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళకి రిపీట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఓకే.
సో మనం ఎస్పెషలీ క్యాన్సర్స్ విషయానికి వస్తే మాట్లాడే మాటల్లో మనం మెయిన్గా మాట్లాడతాం 5 year సర్వైవల్ రేట్స్ అని. అంటే 5 year సర్వైవల్ రేట్ అంటే నెక్స్ట్ 5 yearsలో ఇట్లాంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎంతమంది సర్వైవ్ అవుతారో లేదు అనేది ఒక కొలబద్దగా తీసుకుంటాం మనం మామూలుగా. సో ఈ 5 year సర్వైవల్ రేట్స్ అనేది స్టేజ్ 1కి చాలా హై అండి, 95+ ఉంటుంది. వేరే స్టేజ్ 2కి 20% తగ్గిపోతుంది, స్టేజ్ 3కి ఇంకో 10% తగ్గిపోతుంది. సో బేసికల్లీ ఏ స్టేజ్లో మనం ఆపరేట్ చేస్తున్నాం అనేది మెయిన్ ఇష్యూ. సో అది నెక్స్ట్ వచ్చేసి ట్యూమర్ బయాలజీ, ఇంతకు మనం అనుకున్నట్టు ట్యూమర్ బయాలజీ. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో దట్ మేక్స్ రికరెన్స్ వస్తుందా లేదా అనేది ప్రాబబిలిటీస్ని మనం చెప్పొచ్చు. ఓకే డాక్టర్, వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకేజ్ లేడీస్లో వచ్చింది అనుకోండి, ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ అనుకోండి, వాళ్ళకి అనుకోకుండా ముందు నుంచి సమ్ ఇష్యూ ఉంది, ఏదైనా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఇట్లాంటివి ఏమైనా, దానికి ఏమైనా ఇది అడ్డమయ్యే ఛాన్స్ ఉంటుందా? ఫిమేల్స్లో ఇన్ కేస్ ఈ క్యాన్సర్ స్టేజెస్ ఉంటాయి, వాళ్ళు ఫేస్ చేయగలుగుతారా? ఫేస్ చేయొచ్చండి. దీంట్లో కూడా ఏంటంటే ఆ ఏజ్ గ్రూప్లో వచ్చే అవకాశం తక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ వచ్చేసి ఒకవేళ అదే టైంలో కానీ ప్రెగ్నెంట్గా ఉంటే దాన్ని రియల్లీ డిఫికల్ట్ సినారియో, ఎందుకంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ కానీ అవన్నీ కానీ ఇబ్బంది అవుతుంది. అటువంటి సినారియోస్ మనం కామన్ చూడము. కానీ థియరిటికల్ స్పీకింగ్ ఒకసారి ట్యూమర్ అంతా పోయి క్లియరెన్స్ అయిపోయింది అనుకోండి, ఐ డోంట్ థింక్ అది వాళ్ళు మళ్ళీ అంటే ప్రెగ్నెన్సీ రావడమో లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ కంటిన్యూ చేయాలనేది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. ఓకే, చాలా మందికి డౌట్ ఉంటూ, అంటే ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు కూడా రకరకాల ఇష్యూస్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి. సో దానివల్ల అన్నిటి విషయంలో డౌట్ ఉంటుంది, భయపడుతూ ఉన్నారు. సో అండ్ మనకి ఇప్పుడు ఈ నవంబర్లో ప్యాంక్రియా క్యాన్సర్ కి సంబంధించిన డే ఉంది కాబట్టి మీ మెసేజ్ ఏంటి ఇప్పుడు? అంటే ఎలా బూస్ట్ ఇస్తారు పేషెంట్స్ కి? So ఈ మంత్ నవంబర్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ we celebrate, I mean not celebrate, we create this awareness of pancreatic cancer. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద వెరీ 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 డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ టు ట్రీట్, అండ్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ వెన్ కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేయకపోతే ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ చాలా తగ్గిపోతుంది. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డయాగ్నోసిస్లో చాలా లేట్ అవుతుంది. రీసెంట్ ట్రెండ్స్ ఏంటంటే మనం చూస్తుంటాం కాబట్టి ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే చాలా మంది ఈ కోవిడ్ తర్వాత కొంచెం అవేర్నెస్ ఉందండి ప్రజల్లో. సో అంటే దట్ ఈస్ ఆల్సో ఒక రకంగా భయం కూడా చెప్పాలంటే, అట్ ద సేమ్ టైం కొంచెం అవేర్నెస్ కూడా ఇంక్రీజ్ అయింది. చాలా మంది వాలంటరీగా పోయి టెస్ట్ కూడా చేయించుకుంటున్నారు వాళ్ళే. అట్ ద సేమ్ టైం ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా కానీ వెంటనే డాక్టర్స్ కూడా అప్రోచ్ అవుతున్నారు, అన్లైక్ ముందులాగా కాకుండా. సో ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో పీరియడ్లో మనం చూస్తే ట్రెండ్ ఏంటంటే పికప్ రేట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం సిటీ స్కాన్స్ కానీ అల్ట్రాసౌండ్స్ కానీ కొంచెం ఫ్రీక్వెంట్గా అంటే చేయించుకుంటున్నారు కాబట్టి, సో పికప్ రేట్ అనేది ఒకప్పటి కంటే ఇప్పుడు బెటర్ డెఫినెట్లీ. సో అట్లని చెప్పి ఒక రకమైన ఫియర్ సైకోసిస్లోకి వెళ్ళిపోకూడదు. డెఫినెట్గా వెన్ ఎవర్ నీడెడ్ ఒక డాక్టర్ని అప్రోచ్ అయ్యి, సరైన డాక్టర్ని అప్రోచ్ అయ్యి తను ఇచ్చిన అడ్వైస్ ప్రకారంగా నీడెడ్ టెస్ట్స్, అన్నసరిగా అన్ని టెస్ట్ చేయించుకోకుండా అప్రోప్రియేట్ టెస్ట్స్ చేయించుకొని డెఫినెట్గా ఒకవేళ మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వీ హ్యావ్ వెరీ వెరీ గుడ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ నౌ, అండ్ మంచి ట్రీట్మెంట్ అయితే మనం చేయించుకొని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. డాక్టర్, ఏమైనా బిఫోర్ వ్యాక్సిన్ ఏమైనా ఉంటుందా? సర్వైకల్ క్యాన్సర్ కి మనకి ముందు బిఫోర్ వ్యాక్సినేషన్ ఉంటుంది. సో ఇలా దీనికి ఏమైనా బిఫోర్ వ్యాక్సిన్? దీనికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కి అట్లాంటి వ్యాక్సినేషన్స్ ఏం లేవు. ఓకే, రైట్ డాక్టర్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్ లేదు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ ఉండాలి అని కోరుకుందాం మనందరం. అంటే ఆ డిసీజ్ అన్నది తగ్గుముఖం పట్టాలి, మన ఉద్దేశం అదే. వాళ్ళు ధైర్యంగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ. నమస్తే.